బ్రెడ్ ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బ్రెడ్ స్లైసెస్ 6, బంగాళదుంపలు 2, క్యారెట్లు 2, వేయించిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 1/2 కప్పు, క్యారెట్ తురుము కొద్దిగా. ఫస్ట్ ఆలుని క్యారెట్ని ఉడకపెట్టుకొని మెత్తగా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. అవి ప్లస్ ఈ బ్రౌన్ కలర్లో వేయించాం కదా ఆనియన్స్ని, అవి కలిపేసి కొద్దిగా సాల్ట్, పచ్చిమిర్చి వేసి బాగా మ్యాష్ చేయాలండి. ఇలా అన్ని మ్యాష్ చేసుకొని బాల్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేయాలండి. అది వేడయ్యే లోపల దీన్ని ఫ్లాట్గా చేసుకొని మనం బ్రెడ్ కట్ చేసుకున్నాం కదా రౌండ్గా, ఇంత సైజులో చేసుకోవాలి. గీత గారు, ఇది ఒకవైపు ఫ్రై అయిన తర్వాత దీనిపైన ఇలా పెట్టాలి మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని. ఇప్పుడు ఆ బ్రెడ్ స్లైసెస్ పైన పెరుగు వేయాలండి. తాలింపు పెట్టేసుకున్నారు దీనికి? తాలింపు పెట్టిన పెరుగు, కొంచెం క్యారెట్ తురుము. ఓకే, దహీ ఇడ్లీ అన్నారా ఇప్పుడు దీన్ని? సో ఇప్పుడు ఎంతసేపు ఇది స్టీమ్ అవ్వాలి? ఒక 2-3 మినిట్స్. తీసేయచ్చా అండి? కొద్దిగా కొత్తిమీర తురుము దీనిపైన వేసేసి. ఓకే, ఇప్పుడు ఈ పెరుగులో మామూలుగా ఏమేమి? మామూలు తాలింపేనా? మామూలు తాలింపే అండి. పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకండి, అంతే అంతే. ఓకే, కొంచెం సాల్ట్, కొద్దిగా సాల్ట్. ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం. తీసుకుంటూ ఉంటాం కదా, అలా ఉన్నాయి. రెడీ? ఓకేనండి, మరి వేడివేడిగా బ్రెడ్ ఇడ్లీలు రెడీ అయిపోయాయి.